2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో నాగేశ్వరరావు గారు. హలో అండి. సార్ ఒక కామెంట్ వచ్చింది. ప్రత్యేకించి ఒక మహిళే దీన్ని రైజ్ చేశారు. ఇప్పుడు వస్తున్నటువంటి తీర్పుల విషయంలో పర్టికులర్‌గా సుప్రీంకోర్టు అభిప్రాయపడిన విషయం ఇది. అదే వారు ప్రస్తావించారు. ఏంటి అనంటే డౌరీ కేసెస్‌లో కావచ్చు, ఈ హెరాస్మెంట్ కేసెస్ ఏవైతే ఉంటాయో 498 ఇందులో మరీ ముఖ్యంగా ఎవరైతే కోడళ్ళు వెళ్లి ఇలా కేసు వేస్తారో వాళ్ళకి ప్రతిసారి అన్యాయమే జరుగుతుంది. వాళ్ళు ఎక్కడ గెలిచిన సందర్భం అనేదే లేదు. అంటే రివర్స్‌లో వీళ్ళదే తప్పన్నట్టే క్రియేట్ అవుతుంది అనే మాట ఏకంగా సుప్రీం కోర్టే అభిప్రాయపడింది. యాస్ ఎ అడ్వకేట్‌గా మీరేం చెప్తారు దీనిపైన? ఇప్పుడు ఎప్పుడైనా గూడా ఇప్పుడు ఒక 'దినేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్' అనే కేస్‌లో సుప్రీం కోర్ట్ అనేది అభిప్రాయపడిన మాట వాస్తవమే అది. హ్మ్. ఎందుకు అంటే ఇప్పుడు ఎక్కడైనా గూడా ఒక 498 అని గాని, లేకపోతే దాన్ని డౌరీ కేస్ గాని అని మనం చెప్తుంటాం మనం జనరల్‌గా. హ్మ్. ఈ 498 గాని, డౌరీ కేస్ గాని మనకి ఏమైతదంటే మహిళలు ఎక్కువ శాతం ఏమైతదంటే కోర్ట్‌లలో గెలవలేకపోతుంటారు. ఈవెన్ దో నిజమైన హరాస్మెంట్ ఉన్నా కూడా. హ్మ్. సో, ఎందుకు కారణాలు ఏంది అనేది గనక మనం విశ్లేషిస్తే ఒక 498 అనే కేస్ గాని, ఒక డౌరీ కేస్ గాని కింది కోర్టులలో మహిళలు ఎందుకు ఓడిపోతున్నారు కారణాన్ని గనక విశ్లేషిస్తే, మనం ప్రధానంగా చెప్పాల్సిన విషయం ఏందంటే, వాళ్ళు కంప్లెయింట్ రాసే విధానం. ఓకే. హ్మ్. సో, ఎక్కడైనా గూడా మీరు చూడండి ఒక 90% ఆఫ్ ద హ్మ్. కంప్లెయింట్స్ అనేటివి 1 పేజే ఉంటాయి. అంతే. అంతే ఎక్కువ ఉండవు. ఒక 1 పేజే ఉంటది అంతే. ఆ! 90% ఆఫ్ ద కంప్లెయింట్స్. ఒక్కసారి ఎవరన్నా గనక కంప్లెయింట్ ఇచ్చుంటే, మీరు ఆ కంప్లెయింట్‌ని ఒక్కసారి మీరు చూసుకోండి సరిపోతది. హ్మ్. సో, ఎప్పుడైనా ఒక ఇంట్లో హరాస్మెంట్ జరిగినప్పుడు, అత్త ద్వారా గాని, అత్తామామల ద్వారా గాని, భర్త ద్వారా గాని, ఇతర వ్యక్తుల ద్వారా గాని ఏదైనా హరాస్మెంట్ జరిగినప్పుడు, ఆ హరాస్మెంట్ అనేది మెంటల్ హరాస్మెంట్ గావచ్చు, ఫైనాన్షియల్ హరాస్మెంట్ గావచ్చు, ఓకే. లేదా ఫిజికల్ హరాస్మెంట్ గావచ్చు. జరిగినప్పుడు మహిళ పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఒక కంప్లెయింట్ ఇవ్వడాన్నే మనం దాన్ని జనరల్‌గా 498 సెక్షన్ కింద కంప్లెయింట్ ఇచ్చుకునే అధికారం వాళ్ళకుంటది. అవును. సో, ఈ 498 మీద కంప్లెయింట్ ఇచ్చినప్పుడు మాక్సిమం వాళ్ళు కౌన్సెలింగ్ చేసి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. హ్మ్. ఒకవేళ సమస్యని పరిష్కరించలేని క్రమంలో వాళ్ళేం చేస్తారంటే ఎఫ్ఐఆర్ బుక్ చేసి, ఇన్వెస్టిగేషన్ చేసి, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత చార్జ్ షీట్ అనేది కోర్ట్‌లో ఫైల్ చేస్తారు. యెస్. సో, కోర్ట్‌లో ట్రయల్ రన్ అయిన తర్వాత కోర్ట్ జడ్జిమెంట్ ఇస్తది. హ్మ్. ఓకే. మహిళకు అన్యాయం జరిగిందా? లేదా? వాళ్ళకేం శిక్ష విధించాలా? ఎట్లా చేయాలనేది కోర్ట్ విల్ డిసైడ్. సో, ఎందుకు మహిళలు ఈ 498 కేసులలో విజయం సాధించలేకపోతున్నారు అంటే, హ్మ్. వాళ్ళు ప్రధానంగా మనం చెప్పాల్సింది ఏందంటే కంప్లెయింట్ రాయటం. అంటే ఎలా రాయాలి సార్? ఇది కూడా ఒకటి ఉంటుందా? అదే చెప్తున్నా. కంప్లెయింట్ అది రాసే వాళ్ళకి విధానం? ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్‌గా బరస్ట్ అయిపోయో, లేకపోతే వాళ్ళకి కంప్లెయింట్ రాసే విధానం తెలవక, ఏం హ్మ్. రాయాలో తెలవక, ఓకే. ఎందుకు రాయాలో తెలవక, ఎట్లా రాయాలో తెలవక, ఇది మెయిన్ సార్. ఆ! ఎలా రాయాలో తెలియక తెలియక చాలా ఏం మంది చేస్తారంటే మిస్టేక్. వాళ్ళకి ఏది ఇస్తదో రాసేస్తారు. హ్మ్. సో, ఒక కేసు నిలబడాలి. ఒక కేసు స్ట్రాంగుండాలి. తర్వాత ఒక కేసు మనం విజయం సాధించాలి అంటే దానికి ప్రధానంగా కావాల్సింది మనకు కంప్లెయింటే. మెయిన్ అదే ఆ! కదా! ఆ యెస్. కంప్లెయింట్‌ని బేస్ చేసుకొనే మిగతా కేసంతా రన్ అవుతూ ఉంటది. సో, ఎప్పుడైతే ఆ కంప్లెయింట్ బేస్ చేసుకొని మిగతా కేసంతా రన్ అవుతూ ఉంటదో, మరి ఆ కంప్లెయింట్ అనేదే సక్కగా లేకపోతే నువ్వు విజయం సాధించే అవకాశం తక్కువ. అంటే ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశాలు కూడా చెప్పండి సార్. ఏవేవి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేబీ అత్తమామల నుంచే ప్రెషర్ అని అనుకోండి. అది అంటే ఎలా ప్రస్తావించాలి? పాయింట్ టు పాయింట్ రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 4 ఏళ్ల నుంచి హింసిస్తున్నారు అని అంటే గనక అదంతా ఎంతని రాస్తారు? మీరు పాయింట్ టు పాయింట్ రాయాల్సిన అవసరం లేకున్నా కూడా దానికి మినిమమ్ ఇంగ్రీడియెంట్స్ కొన్నుంటాయి. ఓకే. ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు నేనున్నా అనుకోండి, నేను చూసే కంప్లెయింట్స్‌లో 90% ఆఫ్ ద కంప్లెయింట్స్ ఏం రాస్తారంటే సో అండ్ సో నేను సో అండ్ సో రోజున నేను పలానా వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్నా. తర్వాత ఒక 15 రోజులో, నెల రోజులో, 6 నెలలో మంచిగున్నాం. తర్వాత మా అత్తామామలు, మా ఆడపడుచులు, లేకపోతే మా బావమరుదులు వీళ్ళందరూ కలిసి నన్ను మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టి నన్ను అదనపు కట్నం తెమ్మని నన్ను ఇంట్లో నుంచి ఒకరోజు ఎల్లగొట్టారు. ఇదే ఫార్మాట్‌లో 90% ఉంటాయి. ఓకే. కాకపోతే ఏందంటే, ఆ కంప్లెయింట్స్‌లోకొచ్చిన తర్వాత ఏమైతదంటే, కోర్టు ఎప్పుడైనా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంది అంటే, మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కంప్లెయింట్ రాస్తారు. అక్కడ హరాస్మెంట్ జరిగింది నిజమే అయినా కూడా, కానీ మీకు ఏం రాయాలో, ఎలా రాయాలో తెలియక మీరు ఏం చేస్తారు, దాన్ని మీ వెర్షన్‌లో రాసేస్తారు. కానీ కోర్ట్‌లో ప్రూవ్ చేయటానికి కొన్ని ఇంగ్రీడియెంట్స్ అనేటివి కంపల్సరీ ఉండాలి దాంట్లో. ఓకే. అవెలా తెలుస్తాయి సార్? ఎవరిని అడగాలి? అది జనరల్‌గా అదే చెప్తున్నా. ఎప్పుడైతే నేనేం చెప్తా నేను ఎవరికైనా ఏం చెప్తా అంటే ఏందంటే, మీరు హ్మ్. ఎప్పుడైనా ఒక కంప్లెయింట్ ఇవ్వాలనుకున్నప్పుడు హ్మ్. యాస్ ఏ లేమ్యాన్ మీకు ఏం రాయాలి, ఎలా రాయాలి అనేది తెలవదు కాబట్టి, హ్మ్. మీరు కంపల్సరీ మీరు దగ్గరలో ఉన్న ఒక అడ్వకేట్ దగ్గరికెళ్తే, హ్మ్. దాన్ని వాళ్ళు మొత్తం నీట్‌గా రాసిచ్చేస్తారు. ఓకే. సో, చాలామంది
ఈ విషయం తెలవక ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ పోయి వాళ్ళు ఆ కంప్లైంట్ రాసుకొని తర్వాత మా కేసు స్ట్రాంగ్ లేదు, లేకపోతే అది లేవు, ఇది లేవు అంటే దాంట్లో విట్నెస్లు చూడాల్సి వస్తది. తర్వాత ఇన్సిడెంట్స్ చూడాల్సి వస్తది. తర్వాత హరాస్మెంట్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి వస్తది. సో, నేను ప్రధానంగా మహిళలు ఓడిపోవటానికి గల కారణం ఏంది అంటే, ఒక కంప్లెయింట్‌లో ఏం రాయాలి, ఏమి రాయొద్దు అని తెలవకపోవటమే అని ప్రధానంగా చెప్తదండి. కానీ ఇక్కడ సుప్రీం అది. కోర్టే అభిప్రాయపడింది. చాలా తక్కువ సందర్భాల్లో అమ్మాయి తరపు ఎవరైతే కేసు వేశారో వాళ్ళు గెలిచిన సందర్భం ఉంది అని. అంటే మీరు మీ అభిప్రాయం ఏంటి ఇందులో? అదే చెప్తున్నా. సుప్రీం కోర్ట్ ఎందుకు అభిప్రాయపడ్డదంటే, సుప్రీం కోర్ట్ అనేది దేశంలో ఉన్న అన్ని కంప్లెయింట్స్ యొక్క డేటా తీసుకుంటది. ఓవరాల్ బట్టి. ఆ! ఎన్ని కంప్లెయింట్లు దేశంలో రిజిస్టర్ అయినాయి, ఎన్ని ఎఫ్ఐఆర్ అయినాయి, తర్వాత ఎన్ని ట్రయల్స్ జరిగినాయి, దాంట్లో పర్సెంటేజ్ ఎంత అనే దాని మీద తీసుకుంటారు. హ్మ్. సో, ఆ బేసిస్ మీద సుప్రీం కోర్ట్ అభిప్రాయపడ్డది. ఓహో! దేశంలో ఇన్ని కంప్లెయింట్లు అయినప్పుడు మహిళలు ఎక్కువ శాతం ఓడిపోతున్నారు అనే విషయాన్ని మనం చెప్పడం జరిగింది. సో, దానికి ప్రధాన కారణాలు అదే చెప్తే ఏంది, మనకు ప్రధానంగా మనం కంప్లెయింట్ రాయటం ఒకటి. కంప్లెయింట్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కేస్ మొత్తానికి అదే మనకు బేస్ అవుతది. కదా? యెస్. అవును. రెండోది అప్రోచ్ అయ్యే విధానం. ఎందుకంటే వీళ్ళు కొన్ని సందర్భాల్లో కంప్లెయింట్ మంచిగా రాసినా కూడా హ్మ్. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇది లెంతీ కంప్లెయింట్ ఉంది, హ్మ్. ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇవన్నీ అట్లా కూడా తీసేయండి. చెప్తారు సార్. ఆ! అది జనరల్ జరిగే ప్రాసెస్. నార్మల్ పేపర్ మీద రాస్తే సరిపోతదని చెప్పేసి వాళ్ళు సలహాలు ఇస్తారు. సో, కొన్ని సందర్భాలలో కొంతమంది మహిళలు పోయి వాళ్ళు డీటెయిల్‌గా రాసుకొని వెళ్ళినా కూడా వీళ్ళు కట్ డౌన్ చేసేసి ఇంత అంత అవసరం లేదు, లేదంటారా? ఇదంతా అవసరం లేదు, నేను నార్మల్ రాసేయండి. ఇది ఒక పాయింట్ అవుతుంటది. హ్మ్. తెలుసుకోవాల్సిన మూడో విషయం ఏందంటే, జనరల్‌గా మన భారతదేశంలో కంప్లైనెంట్ సైడ్ అంటే పోలీస్ స్టేషన్‌లో ఎవరైనా వెళ్లి కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత, ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత దాన్ని కోర్ట్‌లో చార్జ్ షీట్ కింద ఫైల్ చేసేస్తారు. ఫైనల్ రిపోర్ట్ అని. హ్మ్. సో, కంప్లైనెంట్ సైడ్ ఏమైతది? మీకు గవర్నమెంట్ ఇచ్చిన అడ్వకేటే ఉంటాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు. అంతే. ఓకే. కంప్లైనెంట్ సైడ్. ఓకే. ఆ! కానీ ఆపోజిట్ సైడ్ ఎవరు ఉంటారు? వాళ్ళకి నచ్చిన అడ్వకేట్‌ని పెట్టుకుంటారు. హ్మ్. ఇప్పుడు ఒక కోర్ట్ మనం తీసుకుంటే, ఒక కోర్ట్‌లో ఒక 500 కేసులు ఉన్నాయనుకుంటే, హ్మ్. ఈ 500 కంప్లైనెంట్ సైడ్ ఒకలే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. హ్మ్. కానీ అటు 500 సైడ్ 500 మంది అడ్వకేట్లు ఉండొచ్చు. ఓహ్ మై గాడ్! ఓకే. హ్మ్. సో, ఇక్కడ ఒక్కటే వ్యక్తి ఈ 500 కేసులు ఎలా చేయగలుగుతాడు? హ్మ్. దానివల్ల అది కూడా ఒక క్వాలిటీ ప్రాబ్లమ్. పడిపోతది. హ్మ్. సో, ఇక్కడ ఒక ప్రొవిజన్ కూడా ఉంది మనకు. సిఆర్‌పిసిలో 24 క్లాస్ 8 కింద హ్మ్. ఏ కంప్లెయింట్ అయినా కూడా ప్రైవేట్ అడ్వకేట్‌ని పెట్టుకొని హ్మ్. కేసు వాదించుకునే ప్రొవిజన్ ఉంది. ఓకే. అంటే ఫెసిలిటీ. పీపీ నాకు అవసరం లేదు. హ్మ్. ఓన్లీ పీపీ నుంచి మేము సహాయమే తీసుకుంటాము. హ్మ్. నేను ఒక ప్రైవేట్ అడ్వకేట్‌ని పెట్టుకొని నేను కూడా వాదించుకోగలను. ఓహ్! అంటే మీ ఫైనాన్షియల్ కెపాసిటీ ఉండి, హ్మ్. మీకు అది ఉంటే మీరు సొంతంగా ఒక అడ్వకేట్‌ని పెట్టుకొని హ్మ్. మీరు వాదించుకోవచ్చు. హుహు. సో, సో, ఈ ఛాన్స్ కూడా ఉంది. ఫైనల్‌గా మనం చెప్పేది ఏంటి అంటే మహిళలు గనక నిజంగా హరాస్మెంట్ జరిగిన తర్వాత వాళ్ళు కోర్ట్‌లో గెలవాలి. హ్మ్. ఆపోజిట్ వ్యక్తులకు శిక్ష పడాలి అనుకుంటే హ్మ్. కంప్లెయింట్ రాయటం దగ్గర నుంచి హ్మ్. కంప్లెయింట్ అనేది కంపల్సరీ అది గట్టిగా రాయాలి. యెస్. తర్వాత రెండోది పోలీస్ స్టేషన్‌లో మీకు ప్రొసీడింగ్స్ తెలిసి ఉండాల. హ్మ్. అక్కడికెళ్ళిన తర్వాత కూడా అన్నీ తీసేయటము, పేర్లు తీసేయటము, ఇది రాయొద్దు, అది యాడ్ రాయొద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తే వీళ్ళు ఓహో! ఇది నిజమేనేమో అనుకోని అది చేయటము. మళ్ళా కోర్ట్‌కెళ్ళిన తర్వాత కూడా కోర్ట్ ప్రొసీడింగ్స్‌లో కూడా కంపల్సరీ ఒక అడ్వకేట్‌ని పెట్టుకొని మీకు ఫైనాన్షియల్ కెపాసిటీ గనుక ఉంటే మీరు ఒక అడ్వకేట్‌ని పెట్టుకొని వాదించగలిగితే మీకు 100% న్యాయం జరుగుతది. హ్మ్. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఇదొక కంప్లెయింట్ విషయంలో చాలా మంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటో అది ఎలా రెక్టిఫై చేసుకోవాలో చాలా క్లియర్‌గా చెప్పారు సార్. థాంక్ యూ అండి. థాంక్ యూ. నమస్తే.